హారం అంటే పూలహారం కాదు, వంశపారంపర్యంగా వస్తున్న అప్పరంజి హారం. చాలా కాలం నుంచి వస్తుంది కదా, కాస్త పాతబడిపోయి ఉంటుంది. మెరుగు పట్టించి పరిచయ వేదిక రోజు వేసుకుంటాను. అది నా మెడలో తళ తళ మెరవాలి కదా. ఇంద్రమ్మా, ఆ హారం ఎక్కడుంది? ఇనుప బీరువాలో ఉందా? తాళం ఇవ్వు, తీసుకొస్తాను. ఆ హారం ఇవ్వడం అంటూ జరిగితే ఆ స్థానం ఇచ్చినట్టే. తీసుకోవాలని కదా అక్క కోరిక. రాజశేఖర్ బాబు కూతురు లేదు కాబట్టి కొడుకైనా కూతురైనా ఆ స్థానం రవక్కది కదా ఇంద్రమ్మా. రవక్కే కదా ఈ ఇంటి వారసురాలు. కాదు కాదు, అది ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకు కాదు ఇంద్రమ్మా? ఒకటి రవక్క, రెండు నర్మదమ్మ. రక్త సంబంధానికి వస్తే అన్ని రకాలుగా రవకదే ఆ స్థానం. ఇన్నాళ్లకు మంచి మాట మాట్లాడు, శభాష్. ఏది మంచో ఏది చెడో నాకు కూడా సరే తెలిసింద్రమ్మా. అందుకే ఈ కార్యక్రమం జరిపిస్తానని రవక్కకి మాటిచ్చేశాను. అంజలి, నీకేమైంది? నువ్వు మాట ఇవ్వడమేంటి? తప్పు చేశావు. వెనక ముందు ఆలోచించకుండా నీ పాటికి నువ్వు మాట ఇచ్చేస్తావా? ఇవ్వాల్సి వచ్చింది ఇంద్రమ్మా. అక్క కోసం సుమిత్రమ్మ అల్లాడిపోతుంటే ఆ తల్లి కోసం మాటిచ్చేశాను. ఇకనైనా ఆ తల్లి సంతోషంగా ఉంటుంది కదా. అంజలి, నా కోసం మాటిచ్చావే గాని పిన్నికిష్టం లేకపోతే అది జరగటానికి వీల్లేదు. అంటే మాట వెనక్కి తీసుకోమంటావా? ఈ శివంగి మాట తప్పదు సుమిత్రమ్మ. ఏంటింద్రమ్మా సోంచా ఇస్తున్నావు? రవక్క మీద నీకు నమ్మకం లేదా? కాస్త ఆవేశం ఎక్కువే కానీ తనకు మనందరి మీద ప్రేమ ఉంది. బీర్వా తాళాలు ఇవ్వింద్రమ్మా. వద్దంజలి, వద్దు. అరే ఇంద్రమ్మా, ఈ ఇంట్లో అందరూ మంచిగా ఉండాలనే కదా చేస్తాను. నా మాట మీద నీకు గౌరవం లేదా? నా కళ్ళలోకి చూడు. నీ మాట ఇవ్వడంలో తప్పు లేదని నీకే తెలుస్తుంది. నేను తప్పు చేస్తానా? తాళాలు
తాళాలు ఇవ్వింద్రమ్మా. తాళాలు ఇవ్వింద్రమ్మా. నేనేం తొందరపడి మాట ఇవ్వలేదు. ఎలాగూ జరగాలని రాసిపెట్టుంది కాబట్టి మాటిచ్చేశాను. ఇవ్వింద్రమ్మా, తాళాలివ్వు. ఇవ్వమంటున్నానా? ఇంద్రమ్మా, నువ్విస్తావని నాకు తెలుసు. రవక, ఇప్పుడే వస్తాను. సుమిత్రమ్మ, రా, హారం తీసుకొద్దాం. అరెరే, జబర్దస్త్ హారం, చాలా మంచిగుంది. అదృష్టం అంటే నీదేనక్క. తీసుకో. జేజమ్మ, ఈ విషయంలో నువ్వే కాస్త శాంతంగా ఉండాలి. అంటే ఏం జరిగినా వాళ్ళేం కోరుకున్నా నాకేం సంబంధం లేనట్టు ఉండాలా? వాళ్ళు అనుకున్నదే జరగాల? వారసత్వం కోసమే కాదమ్మా, రాజశేఖర్ సావిత్రుల రక్తం పంచుకు పుట్టిన అంజలిని ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టడానికి, అంజలి స్వయంవరాన్ని ఆపడానికి వాళ్ళు కుట్ర పన్నారు. వాళ్ళ కుతంత్రాలు తెలియక అంజలి మాటిచ్చింది. నేను బతికుండగా అది జరగనివ్వను. మరి అంజలి ఇచ్చిన మాట ఏం కావాలయ్యా? అంజలి ఇచ్చిన మాట కంటే నాకు అంజలియే ముఖ్యం. నా ప్రాణం పణంగా పెట్టినా సరే వాళ్ళు తలపెట్టిన ఆ కార్యక్రమాన్ని ఆపేస్తాను. అత్తయ్య, అవునరా, అంజలికి న్యాయం చేయడానికి నా ప్రాణం ఇచ్చినా తప్పులేదు. జేజమ్మ,
ఓ గొప్ప లక్ష్యానికి ప్రాణత్యాగం చేస్తే పుణ్యమేనమ్మా. అలా మాట్లాడకు జేజమ్మ. నువ్వు అలాంటి త్యాగాలు చేస్తే మేమేమైపోవాలి? ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మాయదారి మైసమ్మో మైసమ్మ. ఇంద్రమా తీసుకో, తీసుకో ఇంద్రమా. నాకేమొద్దు. ఏంటి ఇంద్రమా, నీ బాధ భయం మళ్ళీ దాని గురించేనా? జరగాలని రాసి పెట్టుంది ఇంద్రమా, జరగనిస్తేనే మంచిది. నీ మాటలతో నన్ను కట్టడి చేస్తున్నావు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి నిజంగా దక్కితే ఇప్పుడున్న పరిస్థితులు మారిపోతాయి. వాళ్ళ గురించి నీకు తెలీదు. రవక్క కోరుకుంది రవక్కకిచ్చేస్తే అప్పుడైనా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళంతా నాశనం చేస్తారు. ఆస్తులే కాదు, రాజశేఖర్ కీర్తి ప్రతిష్టలు కూడా నాశనం చేస్తారు. విషం కక్కే పాముకి పాలు పోయడమే కాదు, నువ్వు ఏకంగా అమృతాన్నే ప్రసాదిస్తున్నావు. ఇది జరిగితే ఈ వంశ ప్రతిష్ట, ఈ కుటుంబ చరిత్ర ఈ తరంతోనే అంతమైపోతుందమ్మా, అంతమైపోతుంది. తీరని అపకీర్తి తెచ్చిపెడతారు. ఇంద్రమా, నువ్వు ప్రాణాలతో ఉన్నావు. నీ మేలు కోరే నేను ప్రాణాలతో ఉన్నాను. అలా ఎప్పటికీ జరగదు. నన్ను నమ్ము. నేను చెప్తాను కదా, ఆగండి. నువ్వు బేఫికర్గా ఉండింద్రమ్మా, జరగనివ్వు. నువ్వెవరువో నీకు తెలిస్తే నువ్విలా మాట్లాడవమ్మా, మాట్లాడు. ఇంద్రమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? జరగనివ్వింద్రమ్మా. ఇది తాగు, తాగు, తాగుతావు. కొంచెం తాగు, కొంచెం, ఇంకొంచెం తాగు, ఇంకొంచెం తాగు. వద్దని చెప్పట్లా? కొంచెం తాగు, తాగు. మొన్న కనిపించావు, మై మరచిపోయాను. అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన. ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా, ఊరంతా చూసేలా ఉదాం జతాం. ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా, ఊరంతా చూసేలా ఉదాం జతాం. మొన్న కనిపించావు, మై మరచిపోయాను. అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. సినిమా హీరోలా ఉన్నాడు. కాలమే వృధాయనే. సినిమా హీరోలా ఉన్నాడు. సోగ్గాడు, అందగాడే. నీడబోల వెంబడి ఉంటా తోడుగా చెలి. పొగవోల పరుగున వస్తా తాకనే చెలి. వేడుకలు కలలు నూరు వింతవో చెలి. మొన్న కనిపించావు,
మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే ఇన్ని ఓయ్ పెద్ద మనిషి, నాకు ఆకలేస్తుంది. తినడానికి ఏదైనా కావాలి. నన్ను అడుగుతావేంటి? డైనింగ్ హాల్కి వెళ్ళు. అక్కడ ఏమీ లేవు. అయితే ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉంటాయి, వెళ్ళి తిను. పన్నెండింటికి ఆకలేస్తుంటేను అన్నీ ఖాళీ చేసేశాను. 12ంటికి తినేసి ఇంతలోనే మళ్ళీ ఆకలా? నీది కడుపా చెరువా? కడుపో చెరువో నీకెందుకు? ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే చాలా హాయిగా ఉంటుంది. ఒక పెద్ద ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టు. ఐస్ క్రీమ్ తేవాలా? మ్మ్. నన్ను వదిలేయమ్మా ప్లీజ్. ఐస్ క్రీమ్కే అంత ఇదైపోతున్నావేంటి? ఇప్పుడు నువ్వు తేకపోతే నాకు అస్సలు నిద్ర రాదు. నాకు తిక్క రేగితే ఇంట్లో వాళ్ళ నిద్ర పాడు చేస్తాను, గోల గోల చేస్తాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వేమైనా అనుకో, నాకు కావాలంతే. నాకు ఆకలేస్తుంది సొగ్గడా. నీ జాతకం ఏంటో గాని చెప్పిన మాట వినవు కదా. ఒక్క ఐస్ క్రీమ్ కోసం ఇంతమంది నిద్ర పాడు చేస్తావా? తెస్తానులే, తెచ్చి తగలేస్తాను, సరేనా? అలా అన్నో బాగుంది. వెంటనే తే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తీసుకో. ఇంకెంతసేపు? తీసుకో. అయినా ఈ టైంలో నీ తిండుకోవాలేంటో. ఆడపిల్ల ఆకలి బాధ అర్థం చేసుకో. 24 గంటలు నేను తింటూనే ఉంటాను. నీకేంటంట? బా సరే సరే కానీ తీసుకో. నేను తినలేను. మరి కావాలని ఎందుకు అడిగావు? టైం పాస్ చేస్తున్నావా? ఎలా తినమంటావు? గోరింటకు పాడవుతుంది. ఎలా తింటావో నీ ఇష్టం.